దేవాలయంలోకి వెళ్లే ముందు కాళ్ళు ఎందుకు కడుక్కోవాలి? గుడికి బయలుదేరమంటే స్నానం చేసే బయలుదేరుతాము. అయినా గుడి బయట పంపు వద్ద లేదా బావి వద్ద మళ్ళీ కాళ్ళు కడుగుతాము. దానికి కారణం స్నానమయ్యాక బయలుదేరే ముందు చెప్పులు ధరించడమే. అందుకే ముందుగా గుడి బయట పాదరక్షలను వదిలి పంచభూతాల్లో ఒకటైన భూమిపై నిలబడి పంచభూతాలకి అధిపతి అయిన నీ వద్దకు వస్తున్నామని మరణం చేసుకుంటూ ఆపాదమస్తకము పరిశుభ్రం చేసుకోవడానికి తొలుత 2 కాళ్ళు వెనుక ముందు భాగం తడిచేలా కడుక్కుంటాము. 3 సార్లు పుక్కిలించి నీటిని బయటికి వదలాలి. స్వామి, శరీరము వాక్కుకి మూలకారకమైన నాలుక నోరు కూడా శుభ్రపరుచుకొని మీ ముందుకు వచ్చి ప్రార్థిస్తున్నాము కాబట్టి మమ్మల్ని దీవించు అని అర్థం. అందుకే విధిగా దేవాలయాల్లోకి వెళ్లే ముందు కాళ్ళు నోరు శుభ్రపరుచుకొని దర్శనం చేసుకోవాలి.